జగన్మోహన్ రెడ్డి గారండి ఈరోజు ములాఖత్కు సంబంధించి అడుగడుగున పెద్ద ఎత్తున జనాలు. సో ఆయన సిదిరి అప్పలరాజు గారిని ఆయన కలడానికి ఏదైతే ఆ కార్యక్రమం పెట్టుకున్నారో ఫైనల్గా ఆ కార్యక్రమం అవ్వలేదు. చాలా ఊహించిన పరిణామం ఇది. ఎందుకంటే మొదటి నుంచి కూడా పోలీసులు చెప్తానే ఉన్నారు, ఉదయం నుంచి కూడా మీరు చూసే ఉంటారు అందరూ కూడా, అదేదో కాన్వాయిలుగా వెళ్ళకూడదు, భారీగా జన సమీకరణ చెయ్యొద్దు, మీరు ములాఖత్కి వెళ్ళాలి, ఆయన కలిసి మళ్ళీ వచ్చి వెళ్ళిపోండి, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి, అంతేగాని రోడ్ షోలు ఇలాంటివి చేయొద్దని చెప్పి పోలీసులు పదే పదే చెప్పినప్పటికీ కూడా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున జనాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రూట్లోకి రావడంతో ట్రాఫిక్ కదలలేదు గంటల తరబడి. ఈయన యాక్చువల్గా 3 గంటలకి అక్కడికి వెళ్లాల్సి ఉంది యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారంగా, కానీ 5-10 నిమిషాలకి ఈయన వెళ్ళాడు. సో ఇంకేమి ఇస్తారు, ఇచ్చే ఛాన్స్ లేదు. అంతేకాకుండా సోషల్ మీడియాలో బాగా ఎక్కువగా ప్రచారం జరుగుతున్న అంశం ఏంటంటే పోలీసులు ఇష్టారాజ్యంగా చేశారు, లాఠీ చార్జీలు చేశారు, అడుగడుగున ఇబ్బంది పెట్టారు కార్యకర్తల్ని అని వాళ్ళు మాట్లాడుతున్నారు. లేదు, ట్రాఫిక్ జామ్ ఇది అఫీషియల్ ప్రోగ్రాం కాదు కదా, ఒక ర్యాలీ పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా ముందస్తుగా చర్యలు చేపడతారు. సో అది కాకుండా మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ కార్యక్రమం, అందులో ములాఖత్కి వెళ్తున్నప్పుడు మరి ఈ రకంగా పెద్ద ఎత్తున జన సమీకరణ ఆయన ఎవరు జన సమీకరణ చేసుకుంటారు, ఆటోమేటిక్గా ఆ లీడర్ వచ్చేసరికల్లా వస్తుంటారు. సో టెక్నికల్గా చూసుకుంటే ఇందులో ఈ అంశాలు, ఆయన జైలుకి వెళ్దాం అనుకోవడం, వెళ్ళలేకపోవడం, ఆయన ఇచ్చిన షెడ్యూల్ దాటిపోవడం, తర్వాత 5 గంటల తర్వాత వెళ్తే వాళ్ళు అంగీకరించకపోవడం, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యారని కూడా పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నారు. మరి మాజీ జడ్జి గారు జడా శ్రవణ్ కుమార్ గారు మనతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి టెక్నికల్గా అంశాలన్నీ ఆయనకి తెలుసు కాబట్టి జ్యుడిషియల్ పరంగా ఆయన్ని అడుగుదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. సార్ వినిపిస్తుందా? గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన సాగిన ప్రయాణం? ఆయన అసలు 3 గంటలకు ఎప్పుడో వెళ్ళాలి, ఆయన ములాఖత్ అవ్వాలి, వచ్చేయాలి, కానీ అది జరగలేదు. ఆయన వెళ్ళిన పని అయితే జరగలేదు ఈరోజు ఉత్తరాంధ్ర పర్యటనలోని. సో దీన్ని ఏ రకంగా చూడాలి? 5 తర్వాత ఎలా చేయనన్నారట, 10 నిమిషాలు లేటుగా ఈయన వెళ్ళారట, 10 నిమిషాలు ఆ టైము 5 లోపు వెళ్ళాలా, 5 దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా అంగీకరించరా ములాఖత్ చేయడానికి? గతంలో ఏమన్నా ఇలాంటివి జరిగినాయా? అంటే వరుణ్ గారు, ఇక్కడ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రిని ములాఖత్తులో కలవటానికి వెళ్ళిన విధానం పట్ల మనం తప్పు పట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయనకి ఒక పార్టీ అధ్యక్షుడిగా వాళ్ళకు సంబంధించినటువంటి మంత్రి అరెస్ట్ అయ్యి లోపల ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి ఎలా వెళ్ళాలి, ఎంతమందితో వెళ్ళాలి, వెళితే కార్యకర్తల్ని ఎలా ఆపాలి, వీటికి ప్రభుత్వం పోలీసులను పెట్టి ఆపటం అనేది ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అంశం. అది వాళ్ళ పార్టీ వ్యక్తులను కలవటానికి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అని మనం ఎవరు డిసైడ్ చేయడానికి, లేదా ప్రభుత్వం ఎవరు డిసైడ్ చేయడానికి. సో ఆ విషయంలో ఖచ్చితంగా మనందరం కూడా ఖండించాల్సినటువంటి అంశం. అయితే రెండవ విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కలవటానికి కుటుంబ సభ్యులను మాత్రమే వెళ్తే ఆయన ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు వాళ్ళ భార్యని, వాళ్ళ పిల్లల్ని కలవటానికి ఏ క్షణమైనా వెళ్ళొచ్చు, 5 తర్వాత వెళ్ళొచ్చు, 6 తర్వాత వెళ్ళొచ్చు, మధ్యరాత్రి వెళ్ళొచ్చు, తెల్లవారుజాము వెళ్ళొచ్చు. దానికి బ్యారికేడ్స్ ఏం లేవు, టైం సెన్స్ కూడా లేదు. అది బాధిత కుటుంబాలకి ఇష్టమైతే ఖచ్చితంగా ఎప్పుడైనా వీళ్ళు కలవచ్చు. కానీ జైలు నిబంధనలు అనేవి చాలా కఠినంగా ఉంటాయి వరుణ్ గారు. ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అక్యూజ్డ్ జైల్లో ఉన్నప్పుడు రిలీజ్ ఆర్డర్ అంటుంది. అంటే ఎవ్రీడే జడ్జెస్ దగ్గరికి బెయిల్ అప్లికేషన్స్ పెట్టిన తర్వాత, షూరిటీస్ యాక్సెప్ట్ చేసిన తర్వాత రిలీజ్ ఆర్డర్ ఇస్తుంది కోర్టు. రిలీజ్ ఆర్డర్ కూడా 4 o'clock తర్వాత, కొన్ని సందర్భాల్లో 3 o'clock, 4 o'clockకి మాక్సిమం టైం, 4 o'clock తర్వాత రోల్ కాల్ అని ఉంటుంది వాళ్ళకి. 4 o'clock తర్వాత ఏ రిలీజ్ ఆర్డర్ కోర్టు నుంచి వచ్చినా వాళ్ళు రిలీజ్ చేయరు. కొన్ని జైల్స్ లో ఏంటి అంటే, మరి ఫ్లోటింగ్ లేని జైల్స్ లో అయితే ఇంకొక 1 hour వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. 5 o'clock వరకు రిలీజ్ ఆర్డర్స్ ని యాక్సెప్ట్ చేస్తారు. రిలీజ్ ఆర్డర్ రాగానే ఇమీడియట్ గా వాళ్ళని రిలీజ్ చేస్తారు. కానీ 5 o'clock తర్వాత ములాఖాత్ ఇవ్వటం అనేది ఇంపాసిబుల్. అది జైలు చరిత్రలో 5 గంటల తర్వాత ములాఖాతులు ఇవ్వటం అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మంది మార్బలంతో బాధితులను కలవటానికి వెళ్ళటంలో తప్పులేదు, కానీ ఆయన ఇచ్చినటువంటి జైలు అధికారులు ఏ టైంకి అయితే ములాఖత్ టైం ఇచ్చారో ఆ టైంకి మాత్రమే ములాఖత్ టైం యాక్సెప్ట్ చేస్తారు.
ఆ టైంలోపు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన నిబంధనలు గౌరవించాల్సిన బాధ్యత ఉంది తప్ప ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఈ ఏదైతే యాత్ర ఉందో యాత్రను చేసుకుంటూ ఆయన ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోయి కోర్టులో నేను నుంచుంటాను, ఆయన ఇష్టం వచ్చినప్పుడు జైలుకి వెళ్తాను, అప్పుడు ఖైదీని చూపించాలి అంటే జైలు నిబంధనలు ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయవు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఒకవేళ నన్ను యాక్సెప్ట్ చేయండి, నేను మీట్ అవుతాను అని ఆయన వాళ్ళ అధికారుల మీద ఏమైనా సీరియస్ అయితే ఆ సీరియస్ అయిన విధానం కూడా తప్పు పట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో జైలు నిబంధనలు 5 గంటల తర్వాత యాక్సెప్ట్ చెయ్యవు ములాఖత్కి. ఈవెన్ లోపల ఉన్న ఖైదీని బయటికి రానివ్వరు, బయట ఉన్న వాళ్ళని ఏ ఒక్కరిని కూడా లోపలికి వెళ్ళనిచ్చేదానికి జైలు నిబంధనలు యాక్సెప్ట్ చేయవు. ఈవెన్ కోర్టు ఆర్డర్నే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు 5 గంటల తర్వాత. ఇంకా అట్లాంటిది ఎవరో ఒక వ్యక్తి అక్యూజ్ ని కలవటానికి వస్తారంటే ఎలా యాక్సెప్ట్ చేస్తారు? సో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ జైలు అధికారులను తప్పు పడితే దాన్ని మనం ఖచ్చితంగా ఖండించాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో జైలు అధికారులను అనటానికి కానీ, లేకపోతే ఒకవేళ మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు ఉన్నటువంటి లా మీద ఎంతవరకు రెస్పెక్ట్ ఉండాలో అంతవరకు రెస్పెక్ట్ లేదని అయితే నేను భావిస్తాను. సరే, ఈరోజు ఆయన వెళ్ళిన నేపథ్యం కానీ లేకపోతే జనాలు వచ్చేస్తే ఆయన వెళ్ళిన నేపథ్యం అంటే ఆయన కావాలని చేయలేదు అంటున్నారు. జనాలు నన్ను చూస్తే శివాలు ఎత్తుతున్నారు, సిక్కులు మొత్తం శివాలు ఎత్తింది, వేలాది మంది తరలి వచ్చేస్తున్నారు, జగనన్న వస్తున్నారు అని చెప్పి మేమేం చేయగలం అని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంటారు. ఒక ములాఖత్కి వెళ్తున్నప్పుడు ఈ రకంగా వెళ్ళడం, ఇన్ని గంటలు ఆలస్యం అవ్వడం, దీన్ని ఏ రకంగా చూడాలి? మీరు ఉదయం నుంచి చూసే ఉంటారేమో కదా. నేనేం చూడలేదు, బట్ మీరు ఇప్పుడు చెప్తుంటే చూస్తున్నాను. నేను ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా ఒక కోర్టు హీరింగ్ కి అటెండ్ అయినప్పుడు కూడా ఇంతకు మించి ఎక్కువ జనం వచ్చారు హైదరాబాద్ లో కూడా. సో ఆ ప్రతిపక్షాలు ఏమంటే అంటే ఇది ఆర్గనైజ్డ్ గా వాళ్ళు జనాల్ని ఈ విధంగా అరేంజ్ చేశారని అంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు అందులో ఉత్తరాంధ్ర పర్యటనలో కొంచెం సహజంగానే ఉత్తరాంధ్రలో ధర్మాన ప్రసాద్ గారు, కృష్ణదాస్ గారు ఇలాంటి వాళ్ళందరూ కొంచెం సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ ఫ్లోటింగ్ అనేది జనం ఉంటుంది. సో ఈ జనాల్ని చాలా ఎక్కువ మంది వచ్చారు కాబట్టి జనాలను చూసి గొప్ప లీడరు అనే రోజులు పోయినాయి. ఎందుకంటే సిద్ధం సభలతోటి మనం చూసాం కదా, సిద్ధం సభలకు వచ్చినటువంటి జనం చూసుకుంటే నాకు తెలిసి 175 కాదు 275 ఓట్లు కాన్స్టిట్యున్సీలో గెలవాలి. మరి 11 కాన్స్టిట్యున్సీలోనే కదా గెలిచింది. సో జనాల రాకకి ఒక లీడర్ యొక్క క్రెడిబిలిటీకి సంబంధం లేదు. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకి కొన్ని వర్గాల్లో ప్రజలు ఆయన్ని వాళ్ళ పార్టీలు వైఎస్ఆర్సీపీ పార్టీ 40% ఓటింగ్ ఉంది కదండి. 40% ఓటింగ్ లేకుండా ఏం లేదు, జనాలు వస్తారు. కానీ నేనేమంటానంటే ఇప్పుడు ఒక అధికారికి సమయం ఇచ్చినప్పుడు వాళ్ళు 3 గంటలకు రమ్మన్నప్పుడు 3 గంటలకి గౌరవప్రదంగా ఒక లా ఒబేయింగ్ సిటిజన్ గా ఈ హ్యాస్ టు ప్రజెంట్ బిఫోర్ ది జైల్ అథారిటీస్ బిఫోర్ 3 o'clock. ఇప్పుడు మొన్న అంబటి రాంబాబు గారు జైల్లో ఉన్నప్పుడు నేను, భరత్ గారు అండ్ మాజీ స్పీకరు మేము ముగ్గురు వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఆయన్ని కలిసాం. అంబటి రాంబాబు గారికి వి ఎక్స్ప్రెస్డ్ అవర్ సాలిడారిటీ. ఆ సందర్భంలో మేము 10 నిమిషాల ముందే వాళ్ళు ఇచ్చిన టైంకి 10 నిమిషాల ముందే సెంట్రల్ జైలుకి వెళ్ళాం, రాజమండ్రి సెంట్రల్ జైలుకి. 10 నిమిషాల ముందు వాళ్ళు మా ఫోటో ఐడెంటిఫికేషన్ వెరిఫై చేస్తారు, మా ఆధార్ కార్డు వెరిఫై చేస్తారు, మా ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. ఇవన్నీ ప్రొసీజర్ అంతా జరిగిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఆ టైంకి 3 o'clock మమ్మల్ని లోపలికి పంపిస్తారు. సో ఎవరికన్నా అంతేనండి ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా ఏ స్థాయి వ్యక్తులు వెళ్ళినా? నో జైల్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఒకటే కదా వర్గారు. మీ ఆధార్ కార్డు వెరిఫికేషన్ ఇప్పుడు మనం ములాఖత్తు పెట్టేటప్పుడే ఆధార్ కార్డు పెడతాము, మన ఐడెంటిఫికేషన్ పెడతాము, మనం కలవటానికి అక్యూజ్డ్ ఒప్పుకున్నాడా లేదా కన్సెంట్ కూడా ఉంటుంది. మీరు ఎవరు పడితే వాళ్ళు వెళ్తే కాదు, దానికి అక్కడ లోపల ఉన్నటువంటి మాజీ మంత్రి గారు ఒప్పుకోవాలి పలానా వ్యక్తులు వస్తున్నారు అన్నప్పుడు. అంటే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వ్యక్తి ఏం కాదు, ఒక లా అండ్ ఆర్డర్ ని ఈ స్టేట్ లో హైయెస్ట్ ముఖ్యమంత్రిగా ఒక అత్యున్నతమైనటువంటి ఎగ్జిక్యూటివ్ అథారిటీ మన లెజిస్లేటివ్ అథారిటీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆయనకి చట్టం మీద మినిమం గౌరవం లేకుండా 5 గంటలకి 6 గంటలకి వెళ్ళి జైలుకి వెళ్ళి నేను లోపలికి వెళ్తాను నన్ను పంపించండి అంటే అది కరెక్ట్ కాదు. వెళ్ళిన విధానం కరెక్టా కాదా నేను కామెంట్ చేయను, అలా వెళ్ళటం కరెక్టా కాదా కూడా నేను కామెంట్ చేయను. ఎందుకంటే ఈజ్ అ పొలిటీషియన్, ఈజ్ అ పార్టీ ప్రెసిడెంట్, ఈజ్ హ్యావింగ్ ఎవ్రీ రైట్, ఎంతమందితో వెళ్ళే అవకాశం ఉంది. కానీ విత్ ఇన్ టైం పీరియడ్ లో వెళ్ళినట్టయితే ఆయన వెళ్ళిన పని కూడా స్వామి కార్యం సత్కార్యం 2 అయ్యేది.
అనేది నా అభిప్రాయం. బట్ ఇప్పుడు ఈ రోజు ఓన్లీ స్వామి కార్యం అయింది కాబట్టి సత్కారం అయింది కానీ స్వామి కార్యం అయితే కాదు. అంటే ఏంటి స్వామి కార్యం అంటే? అంటే ఆయన ఎవరినైతే చూడటానికి వెళ్ళాలనుకున్నాడో అది అవ్వలేదుగా.